నమస్తే అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. మన ఛానల్ ద్వారా డిఎస్సి అభ్యర్థుల కోసం అతి తక్కువ ధరకే మెథడ్స్ అండ్ కంటెంట్కు సంబంధించిన క్విక్ రివ్యూ నోట్స్ పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ పిఐఈ. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి. ఎందుకంటే ప్రతి టాపిక్ కూడా డిఎస్సి సిలబస్ ప్రకారం వరుస క్రమంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వెంటనే తెలియాలి అంటే వాటిని మీరు ఫాలో అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్దాం. మన సబ్జెక్ట్ ఈరోజు విద్యా దృక్పథాలు. ఈ సబ్జెక్ట్ మొత్తం చాలా హెవీగా ఉంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ బిట్స్ వచ్చే అవకాశం ఈ సబ్జెక్ట్లో చాలా ఎక్కువ. కాబట్టి ఈ సబ్జెక్ట్లో పేపర్ 1A, 2A, 1B, 2B అని ఏ తేడా లేకుండా అందరికీ ఈ సబ్జెక్టుకు సంబంధించిన టాపిక్స్ ఉపయోగపడతాయి. కాబట్టి వాటి మీద పట్టు చాలా అవసరం. అందుకోసం ఈ విస్తృతమైన సబ్జెక్ట్ను 100 పేజీల నుంచి కుదించి 25 పేజెస్కు మార్చడం జరిగింది. ఈ 25 పేజెస్లో కూడా అకాడమీ బుక్స్ను రెఫర్ చేసి తయారు చేశాం. ఇంకా కొన్ని టాపిక్స్ ఇతర పుస్తకాల నుంచి సేకరించి రాశాం. ఈ నోట్స్ మొత్తం కూడా కొత్తగా చదివే వాళ్ళకంటే ఆల్రెడీ ఇంతకుముందే క్లాసెస్ విన్న వాళ్ళకి, కోచింగ్ పూర్తి చేసుకున్న వాళ్ళకి, కనీసం ఒక్కసారైనా రివిజన్ పూర్తి చేసుకున్న వారికి చాలా బాగా పనికొస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే సమకాలీన భారతదేశంలో విద్యా దృక్పథాల్లో ఈ 3rd యూనిట్ అనేది చాలా పెద్దగా ఉంది. చాలా ఎక్కువ మ్యాటర్ ఉందన్నమాట. కాబట్టి ఇది దాదాపుగా 11 పేజెస్లో ఉంది. సో దీని అంతటిని నేను హెడ్లైన్స్ ఏం చదువుకోకుండా జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉంటాను. మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ ఒక్కొక్క టాపిక్ ఉంది. సాక్షర భారత్, జనాభా విద్య, తర్వాత ఆర్థిక విద్య, తర్వాత మానవ మూలధనంగా విద్య. జస్ట్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను. మధ్యాహ్న భోజన పథకం, సరళీకరణ, ప్రైవేటీకరణ, తర్వాత ప్రైవేటీకరణ వలస వెళ్ళటం, ప్రపంచీకరణ లక్షణాలు, కౌమార విద్య చివరిది హైలైట్ చేసినటువంటి టాపిక్. తర్వాత మహిళా సాధికారత, జీవన నైపుణ్యాలు. ఈ పేపర్ అంతా జీవన నైపుణ్యాలు. ఈ పేపర్లో విలీన విద్య, తరగతి యాజమాన్యం, బోధనా వ్యూహాలు. ఇక్కడ నుంచి విలీన విద్య స్టార్ట్ అవుతుంది. ఇదంతా విలీన విద్యకు సంబంధించినటువంటి టాపిక్. తర్వాత ఇది కూడా ప్రత్యేక విద్య, అందులు, మానసిక వికలాంగులు, చలన వైకల్యం, అంగవైకల్యం, ప్రత్యేక విద్యా చరిత్ర. ఇదంతా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టేబుల్స్. అలెక్సియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, రీవిజువలైజేషన్ సమస్యలు, అవన్నీ టేబుల్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. నెక్స్ట్ అభ్యాసకుని స్వతంత్రత, ఉపాధ్యాయుని బాధ్యత, ప్రత్యేక అవసరాలు గల పిల్లల అభ్యసన వైకల్యాలు. ఈ టాపిక్ ఈ పేజ్లో ఉంది. తర్వాత సమ్మిళిత పాఠశాలలు, సమ్మిళిత విద్య ప్రాముఖ్యత, విభిన్న అవసరాలు తీర్చుటకి అనుగుణ్యత మార్గాలు. ఇంకా ఈ టాపిక్ వచ్చేసి విద్యా ప్రణాళిక, శాంతి విద్య, భారత రాజ్యాంగ విలువలకు సంబంధించినటువంటి టాపిక్ ఇది. సార్వత్రిక విలువలు, నైతిక అంశాలు, నీతి, ఇదంతా విలువల విద్యకు సంబంధించింది అది. ఇంతకుముందే చెప్పినట్టు ఈ నోట్స్ అనేది ఒక్కసారైనా సిలబస్ కంప్లీట్ చేసిన ఎవరికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. అందులోనూ కోచింగ్ కంప్లీట్ అయిన వారికి, స్టడీ హాల్లో చదువుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన నోట్స్ చాలా తక్కువ పేజెస్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్ళి రివిజన్ చేసుకోవచ్చు. ఇంకా ఉద్యోగాలు చేస్తూ చదివే వారికి, ఇంటి పనులు చేస్తూ చదువుకునే వారికి, ఇలా అందరికీ తక్కువ టైంలో ఎక్కువ టాపిక్స్ కవర్ చేయాలి అని అనుకునే వారందరికీ కూడా ఈ నోట్స్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ నోట్స్ కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పేమెంట్ చేసిన స్క్రీన్ షాటు, మీ పేరు, మీ మొబైల్ నెంబర్ను పంపించండి. ఆర్డర్స్ ఒకవేళ ఎక్కువగా ఉంటే కాస్త ఆలస్యమైనా కూడా మీరు పేమెంట్ చేసిన డేట్లోనే ఖచ్చితంగా మీ ఆర్డర్ ఫుల్ఫిల్ అయ్యేలా చూస్తాం. ఇదండి ఈరోజు టాపిక్.
నెక్స్ట్ వీడియోలో మరొక యూనిట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.